నమస్తే అండి, గుడ్ మార్నింగ్. హెచ్యు వివాదంపై మంత్రుల కమిటీ, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. నేటి నుంచి అన్ని వర్గాలతో కమిటీ చర్చలు. కంచగచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు. కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి ప్రభుత్వం అప్పగించగా అక్కడ అభివృద్ధి పనులకు టీజీఐఐసి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనలు ప్రారంభించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. 1975లో హెచ్సియుకు గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ ఆ భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదు. రెవెన్యూ అటవీ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 25లోని భూమిని ఏనాడు అటవీ భూమిగా వర్గీకరించలేదు. భూమి ఎప్పుడు హెచ్సియులో అంతర్భాగం కాదు. గతంలో ఉన్న వివాదంపై హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం ఆ భూమిని టీజీఐఐసి అభ్యర్థన మేరకు ఆ సంస్థ కేటాయించింది. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఈ భూమిలో భారీ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా అని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై బారాస, భాజపా సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశాయి. దీంతో కేంద్ర అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. తాజాగా గురువారం సుప్రీంకోర్టు కూడా ఈ భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాద పరిష్కార దిశగా దృష్టి సారించి మంత్రుల కమిటీ ఏర్పాట్లు చేశారు. ఈ కమిటీ శుక్రవారం నుంచే వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిజంగా వాస్తవానికి ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి కాదు అని అందరికీ తెలుసు. కావాలనే విద్యార్థులను రెచ్చగొట్టడము ఇట్లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు ఆ 400 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో అది సెంట్రల్ యూనివర్సిటీకి చెందింది కాదు అని చెప్పేసి కేటీఆర్కి కూడా తెలుసు. మళ్ళీ వాళ్ళని విద్యార్థులను రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? మేము అధికారంలోకి రాగానే 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంది, హెచ్సియు విద్యార్థులకు, హైదరాబాద్ వాసులకు బహుమతిగా ఇస్తాం, కంచగచ్చిబౌలి భూములను కొనేవారు ముందే ఆలోచించుకోండి అని చెప్పేసి భయపెడుతున్నాడు అన్నట్టు. అంటే మరి ఈయన వచ్చినాక ఈకో పార్క్ చేస్తా అంటుండు. మరి హెచ్సియు భూములను ఈయన ఈకో పార్క్ ఎట్లా చేస్తాడు? హెచ్సియు భూములు కాదని తెలుసు కదా ఈయనకు. మళ్ళీ అక్కడనే విద్యార్థులను రెచ్చగొట్టడం, ఇంకో ఈ రకమైన దొంగ రాజకీయాలు చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఏంది, ఎవరన్నా అక్కడ పెట్టాలి, ఇండస్ట్రియల్ ఏమన్నా ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళని బెదిరిస్తున్నాడు అన్నట్టు. మీరు రావద్దు, వస్తే మేము ఆక్రమించుకుంటాం. మీరు గతంలో ఎన్నో గుట్టలని తొలుసుకొని అపార్ట్మెంట్లకు ఇచ్చిర్రు. వైహోం, భుజంగా, విహంగా అనుకుంటా ఏది ఆకాశానికి తలిగేటువంటి బిల్డింగులు కట్టించినావు. అప్పుడు పర్యావరణం దెబ్బతినలే. ఆక్సిజన్ అప్పుడు ఎక్కడ పోయింది? బిల్డింగ్లలోకి వెళ్ళి ఆక్సిజన్ వచ్చిందా? అర్థమవుతుందిగా. ఇప్పుడు ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోరు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? 400 ఎకరాలు అతిపెద్ద ఎకో పార్క్ ఎట్లా చేస్తాడినా? అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే మీరే ఆలోచించండి. ఒకవేళ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇప్పుడు మీకు ఆధారాలతో సహా, డాక్యుమెంట్లతో సహా చూపించినాక కూడా కావాలని ఇవి సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను విద్యార్థులను రెచ్చగొట్టి ఈ రకంగా చేపియడం ఉద్యమాలు. సిగ్గుండాలి నిజంగా కనీసం కొంచెమన్నా. ఆ భూములతో హెచ్సియుకు సంబంధం లేదు. ఇప్పుడు కమిటీ వేసిరు, కమిటీలకు కూడా మరి రావాలి. ఎంతసేపటికి ఇప్పుడు ఒకవేళ 400 ఎకరాల భూమిలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందనుకో, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. దాని గురించి ఆలోచన చేయరు. ఎంతసేపటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ డెవలప్ చేయొద్దు, చేస్తే వీళ్ళకు మనుగడ దెబ్బతింటుంది వీళ్ళది. అందుకోసం అని చెప్పేసి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. రేపు ఎలక్షన్లు 2028-29 ఎలక్షన్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం డెవలప్మెంట్ చేసింది అనేది చూపించుకోవాలి కదా. దానికోసం తాపత్రయపడుతున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. చెయ్యాలి, డెవలప్ చేయాలి అంటే 400 ఎకరాలు అందులో ఉన్న చెట్లే సరిపోతాయి ఆక్సిజన్కు. దానికి సంబంధించి ఒక్కొక్కరికి వేరే ఏరియాలలో చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడతారు. ఇప్పుడు మనుషులకు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఉపాధి అనేది ఉండాలి కదా. ఉపాధి కోసం ప్రయత్నిస్తుంటే దీన్ని కూడా అడ్డుకట్ట వేస్తున్నాడు. అంటే డెవలప్మెంట్ అంటే ఏం చేయాలి?
డెవలప్మెంట్ అంటే ఏం చేయాలి? దాని గురించి కూడా చెప్పాలిగా, చెప్పాడు. ఎంతసేపటికి రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టాలంటే ఏంది? పైసలు ఉన్నాయి బాగా, తెలంగాణ సంపద మొత్తం దోసుకొని దగ్గర పెట్టుకొని ఇట్లాంటి వాటికి ఖర్చులు పెడుతున్నారు అన్నట్టు. విద్యార్థుల భవిష్యత్తులతోనే ఆటలాడుతున్నారు. ఏ విద్యార్థి అయినా, చదువుకున్న విద్యార్థి, కొంచెం టాపర్లు మంచిగా చదువుకునే విద్యార్థులు వచ్చి లొల్లి పెడతారా? ఎక్కడ కూడా లొల్లి పెట్టరు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకుపోయి అక్కడ లొల్లి పెట్టిస్తున్నాడు. ఆ భూములను హెచ్సియుకు రిజిస్ట్రేషన్ చేయాలి. హెచ్సియు భూములు రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి అప్పగించి రిజిస్ట్రేషన్ చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. అంటే ఇంతకుముందేమో ఆ భూములు హెచ్సియుకి సంబంధించినవి అని అంటారు, మళ్ళనేమో ఆ భూములను హెచ్సియుకి రిజిస్ట్రేషన్ చేయాలంట. ఎక్కడనో రాజస్థాన్లో తిరిగే జింకల ఫోటోలు తీసుకొచ్చి అందులో పెట్టి, ఆ నెమలులను కూడా ఎక్కడో ఫోటోలు తీసుకొని వచ్చి అందులో పెట్టి ఈ రకంగా సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నాడు. కంచగచ్చిబౌలి భూ వివాదంపై కేసుల పరంపర, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదులు. భరాసా నేత క్రిషాంక్, కొనతం దిలీప్ తదితరులపై ఎఫ్ఐఆర్లు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో భరాసా నేతలు, సామాజిక మాధ్యమ ఖాతాదారులపై కేసుల పరంపర కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. భరాసా ఐటీ సెల్ ఇన్ఛార్జి మన్నె క్రిషాంక్ పై 4, కొనతం దిలీప్ తెలుగు సబ్స్క్రైబ్ ఛానల్పై ఒక్కొక్కటి పలువురు ఎక్స్ ఖాతాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ భూముల విషయంలో ప్రజల్లో ఆందోళన పెంచేలా, ఉద్వేగాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కేసుల వివరాలు ఇవి. కంచగచ్చిబౌలి భూముల్లో జింక మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ ప్రచారం చేశారంటూ భరాసా నేత క్రిషాంక్ అండ్ థామస్ అగస్టిన్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలను నిందితులుగా చేర్చారు. జింక చచ్చిపోయిందని ప్రచారం, అది ఎక్కడనో జరిగింది వర్షాలకు, అది దానికోసం అని చెప్పేసి ఇప్పుడే ఇక్కడనే చచ్చిపోయిందని చెప్పేసి ఈ దొంగ ప్రచారాలు. కంచగచ్చిబౌలి భూమిలో ఇతర ప్రాజెక్టుల కోసం భూమిని చదును చేస్తుండగా తెలుగు సబ్స్క్రైబ్ ఛానల్ మార్చి 31వ తేదీన అనధికారికంగా డ్రోన్తో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జేసీబీలతో పచ్చదనాన్ని ధ్వంసం చేస్తుంది అని పేర్కొనడంతో హెచ్సియు విద్యార్థులు, సాధారణ ప్రజలు ప్రభావితులయ్యారు. దీంతో ఛానల్పై కేసు నమోదు చేశారు. కంచగచ్చిబౌలి భూములను చదును చేస్తుండగా ఒక జింక మరణించిందంటూ ఇంటర్నెట్ నుంచి చనిపోయిన జింక ఫోటోను సేకరించి అసత్య ప్రచారం చేసినందుకు మొత్తం 3 ఎక్స్ ఖాతాలతో పాటు హరీష్, క్రిషాంక్, పెండెం సుమంతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో భరాసా ఐటీ సెల్ సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులను రెచ్చగొట్టేలా మార్ఫింగ్ ఫోటోలను, వీడియోలతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందన్న ఫిర్యాదుపై భరాసా ఐటీ సెల్ ఇన్ఛార్జ్ క్రిషాంక్, కొనతం దిలీప్ తదితరులను నిందితులుగా చేర్చారు. భరాసా అధికారిక ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ నెల 1వ తేదీన ఒక నకిలీ పోస్ట్ చేయగా భరాసా ఐటీ సెల్ ఇన్ఛార్జ్ క్రిషాంక్ దాన్ని రీపోస్ట్ చేశాడు. 7 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డిని అవమానించేలా ఉందని, వీడియో కూడా మార్ఫింగ్ చేసిన నకిలీదన్న అభియోగంతో క్రిషాంక్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకు మరి ఇవన్నీ చేయడము? ఈ నకిలీ ఫోటోలు తెచ్చి ఇవన్నీ పెట్టడము? ఏదన్నా ఉంటే కరెక్ట్గా క్లియర్గా చూపించండి. అక్కడ ఏదైనా జింక చచ్చిపోయిందా, నెమలులు వచ్చి అరిచినాయా, అవి కాదు ఎక్కడియో తీసుకొని వచ్చి మార్ఫింగ్ చేసి ప్రజలల్లో అలజడి సృష్టిస్తున్నారు. ఈ రకమైన ఇట్లాంటివి పోస్టులు పెట్టి ప్రజలల్లో అలజడి సృష్టించడం నేర్చుకున్నారు వీళ్ళు.